కావలిలో నేను ఎమ్మెల్యే అయ్యే నాటికి 123 ఎకరాలు భూముల్ని నీ మనుషులు ఆక్రమణ చేసుంటే 72 ఎకరాలు ఎమ్మెల్యే అయిన వెంటనే తీపిచ్చా. నీ ప్రియ శిష్యుడు నాడే, నీ ప్రియ శిష్యుడు నీకు రాజకీయ భిక్ష పెట్టాడే, ఎక్కడో బతికవును తీసుకొచ్చుకొని నేర్పుకొని నా సొమ్ముడు మొత్తం అతనిదని చెప్పి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టం కట్టావే. నీ తమ్ముడు నువ్వు కలిసి మద్దురుపాడులో 566 సర్వే నెంబర్లో 4 ఎకరాల 98 సెంటులు వేసి గరుడా లేఅవుట్ వేస్తే నేనే తీసింది ప్రతాప్ రెడ్డి, నేనే తీసిందే. ఇప్పుడు కూడా తీసే ఉండేది నేనే. 72 ఎకరాలు తీసా. మిగతా తీసే క్రమంలో నీ ధనదాహానికి, ఆనాడు నీ ఉన్న అధికారుల ధనదాహానికి, ఆనాడు నీతో ఉన్నారే, ఈరోజు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఎవరితో ఉన్నారు? ఈతమొక్కల మురళీరెడ్డి ఎవరు, సుకుమార్ రెడ్డి ఎవరు, కేశవ నాయుడు ఎవరు, కాటా శ్రీనివాసరెడ్డి ఎవరు, సుబ్రహ్మణ్యం ఎవరు, పసుపులేటి వెంకటేశ్వర్లు ఎవరు, మొత్తం నీతోనే ఉన్నారా? చెప్పించు దమ్ముంటే, చెప్పిస్తావు నువ్వు దమ్ముంటే. కావ్యకృష్ణారెడ్డి గురించి ఒక బీసీ నాయకుడు నిద్ర లేచి గుళ్ళకు దానం చేసేవాడు, ఒక బీసీ నాయకుడు నిద్ర లేచి అన్నదానం చేసేవాడు, నిద్ర లేచి కొన్ని 100 మందికి దాన ధర్మాలు చేస్తుంటే ఒక బీసీ నాయకుడు నా ఇంటికి వచ్చి నేను ఇక్కడి నుంచి లేఅవుట్ లేను, నేను నిన్ను నమ్ముకొని వస్తానంటే ఒక్క బీసీ నాయకుడు నేను పార్టీలో చేస్తే ఒక్క నాయకుడు కదిలిస్తేనే నీ కోసాలు కదిలిపోయి నువ్వు రోడ్డుకి గందరగోళం చేస్తున్నావు. ఏదో జరిగిపోయిందని కొంతమంది ఎదవలతో కలిసి ఈరోజు నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నాయకుడు పక్కనే ఉన్నారు నీ లేఅవుట్లు వేసిన వాళ్ళందరూ. కావ్యకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత ఒక్క దొంగ లేఅవుట్ ఏనేలా. ఈరోజు నా ఇంట్లో నా పార్టీ వాళ్ళు వేసినా కూడా అర్థం తిరిగి అవతలకు మనిషిని వదులుకున్నాను, కానీ నేను పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలే. అనాథరెడ్డి లేఅవుట్ వేస్తానంటే నేను మనిషినే వదులుకున్నాను తప్ప అనాథరెడ్డి లేఅవుట్ లేకుండా రాళ్ళు పీకిన క్యారెక్టర్ కావ్యకృష్ణారెడ్డిది. మీరా నా గురించి మాట్లాడేది? నీదా స్థాయి. అదే నువ్వుగానే అంటే దొడ్డిదారిన ఒక 20 లక్షలు తెచ్చిచ్చుంటే దన్న లేఅవుట్ అయిపోద్ది. కావ్యకృష్ణారెడ్డి కొనాలంటే నిజాయితీది కొనగలవు తప్ప డబ్బులతో అవినీతికి లొంగేవాడు కాదు. నువ్వు కావ్యకృష్ణారెడ్డి గురించి, కావ్యకృష్ణారెడ్డి విద్యాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడాలా. ఎందుకంటే ప్రజలకు కంపారిజన్ కూడా తెలియాలి. ప్రతాప్ రెడ్డి చేసిన అరాచకాలు, కావ్యకృష్ణారెడ్డి అరాచకాలు కూడా ప్రజలకు తెలియాలి. కాబట్టి నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు మాట్లాడుతూనే ఉంటే కొంచెం నాకు దిష్టి అన్నది తగ్గుతూ ఉంటుంది. అందరూ పొగిడి ఈ నడం మొక్కతో వాడిపోతుంది. ఎందుకంటే దిష్టి ఎక్కువ అయిపోతుంది. కొంచెం నువ్వు దిష్టి తీయడానికి అప్పుడప్పుడు వచ్చి వారానికి ఒక రోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా నన్ను విమర్శిస్తూ ఉంటే ఇంకా నేను బాగా ఎడ్యుకేట్ అయ్యి ఇంకా బాగా జాగ్రత్తగా కావాలి ప్రజలకి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతాప్ రెడ్డి. కాబట్టి నువ్వు తిట్టాలని కోరుకుంటున్నాను. కానీ తిట్టే ముందు ఇట్లొద్దు చదువుకున్నాడు. నాకు కూడా అప్పుడప్పుడు బాధ వేస్తుంది ఇట్లా మాట్లాడాలంటే. కానీ ఏం చేద్దాం, నువ్వు నేర్పిన విద్య నీకు నేర్పాలి కదా నేను కూడా. కాబట్టి ఈ పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరు చేశారు? ఈరోజు విజిలెన్స్ చేశారు. అసలు బుద్ధి ఉందా నీకు? మనకు కావాలని గబ్బు చేసుకుంటే ఏమొస్తుంది మనకి? ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారు? మనకు కావాల విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో మనల్ని నమ్ముకొని నీ హయాంలో లేఅవుట్లు వేసినటువంటి పాపానికి, నీ హయాంలో నువ్వు చేసిన అరాచకాల పాపానికి కొనుక్కున్నటువంటి ఫ్లాట్ ఓనర్లు ఈరోజు రోడ్డున పడుతున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారు? రైతులు రిజిస్ట్రేషన్ చేసిన రైతులు ఏం పాపం చేశారు? చేసిన మోసం నీ రియల్టర్స్, ఆనాడు ఉన్నటువంటి నీ అధికారులు, నువ్వు చేశావు. దానికి ఈరోజు కొనుక్కున్న ఫ్లాట్ రోడ్ ఏం చేయాలి? ఈరోజు కావలి ట్రంక్ రోడ్లో 4,000 మంది ఆక్రమించున్నారు. కావలి ట్రంక్ రోడ్డు 4,000 మంది ఆక్రమించున్నారు స్ట్రీట్ వెండర్స్ రూపంలో. ఒక్కరిని కదిలించగలము? వాళ్ళ బతుకు తెరలు ఏం కావాలి? కాబట్టి సర్దుకొని ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతున్నట్టే ఈరోజు ఫ్లాట్లు కొనుక్కున్నారు. వాళ్ళు ఏ పాపం చేశారు? చేసింది నీ హయాంలో. నువ్వనేవాడు అవినీతికి పాల్పడకుండా, ఆ కోట్ల రూపాయలకి కకృతి పడకుండా, వాళ్ళ దగ్గర అవినీతి లేకుండా ఆ రోజు నిజాయితీగా నువ్వు లేఅవుట్లు వేయించుంటే, ఆ రోజు సక్రమంగా లేఅవుట్లు వేస్తుంటే ఈరోజు ఆ ప్రజలు రోడ్డును పడరు. నేను ఆ ప్రజల పక్షాన్ని నిలిచా. ఈరోజు ఆ ప్రజల పక్షాన్ని నిలిచా. నన్ను అవినీతి పడడం అనుకున్నా పర్లేదు. సామాన్యుడు 6 కాలం ఎండనక వాననక కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుని బిడ్డ పెళ్లికో జీవితంలో ఇల్లు కట్టుకోవాలని ఫ్లాట్ కొనుక్కుంటే నీ దుర్మార్గ చర్యల వల్ల, నీ అవినీతికి పరాకాష్ఠకు చేరిన కారణాల వల్ల, నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా దొంగ లేఅవుట్లు వేసిన కారణాలు, కాలువలు పట్టకాలంలో వంకలు వాగులు ఆక్రమించి లేఅవుట్లు వేస్తే మట్టి తోలించిన కారణాల వల్ల
తెలియక ఈరోజు వాళ్ళు ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి నష్టపోతున్నోడికి మనం అన్నం పెట్టాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు నేను విజిలెన్స్లో కూడా అడ్డం తిరుగుతున్నా. ఏం చేస్తావు చెప్పు. సామెతలాగానే అపంశమని తెలియనటువంటి ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు నష్టపోతుంటే ఈరోజు నేనే సర్దుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ విధంగా 16.5 ఎకరా పొలాలు లేఅవుట్లలో వేసేస్తున్నారు సార్ అంటే సీఎం గారే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటుంది, అప్పటి వరకు వాటి జోలికి పోవద్దంటేనే నేను ఆగిపోయా. ఎవరి కోసం? మనం అన్నం పెట్టలేని వాళ్ళం కడుపు కట్టుకోండి. సామాన్యుడు ప్లాట్లు కొనుక్కొని నష్టపోయినారు. వాళ్ళ కోసం ఎవరు మీ చేత అయితే అమ్మినోడి మీద కేసులు కట్టండి. కొనుక్కున్నాడు ఏం చేశాడు? కాబట్టి నేను వాళ్ళ వైపు సపోర్ట్ ఉన్నా. ఇది నాది కావాలి, ఈ కావాలి నాది. నా ప్రజలు ఏడుస్తుంటే నేను చూడలేను. నా ప్రజలు స్వేచ్ఛగా జీవించాల్సిన అవసరం ఉంది. సహాయం చేయకపోయినా పర్లా, కడుపు కొట్టుకుంటుంటే చాలు. దోచుకుంటుంటే ఆ రోజు వదిలేసి దోచుకుని వాళ్ళు ఇల్లు కట్టి ఇప్పుడు ఈ బిల్డింగ్ పగలగొడతారంటే సాధ్యమా? ఈరోజు ప్రభుత్వాలు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంటే ఎవరన్నా భూమి ఆక్రమించుంటే ఆక్రమణదారులకు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఆక్రమణదారులను కూడా తొలగించడానికి చట్టం ఒకటి ఉంది. ఈరోజు దుర్మార్గంగా బెదిరింపుల మధ్య చేస్తుంటే నేను సపోర్ట్ ఇచ్చా.